హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటండి నిజంగాను పెట్టిన కొంతకాలంలోనే ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఏంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టారో ఆ పథకానికి ఆల్రెడీ 3 నెలలు ముచ్చటగానే ముగిసిపోతుందా అని అయితే చాలామంది మాట్లాడుకున్నారండి. ఏంటి అప్పుడే తెల్లారిపోయింది ఆ పథకానికి అని అనిపిస్తుంది. ఎందుకంటే కనుక భారీ ఎత్తు ఏదైతే ఆ పథకం వల్ల చాలా ఓట్లు అయితే కనుక కొల్లగొట్టారు అంటాం, ఏమాత్రం సందేహం లేదు. కొల్లగొట్టారనే పదం బాగోపోయినా జరిగింది అదే. ఎందుకంటే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం అంటే మన మాల్ కాదు, చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళింది. అదే పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఆ పథకం ఇప్పుడు ఎందుకు రద్దు అవుతుంది అనేది మొత్తం వివరంగా నేను చెప్పబోతున్నాను. చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ముందు మీరు వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది, దాని ద్వారా ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడానికి ఉంటుంది. మర్చిపోతూ కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోస్ అయితే కనుక మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం రద్దు చేసేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఆల్రెడీ కొన్ని వీడియోలు అయితే వచ్చినాయి. దాంట్లో అసలు పూర్వపరాలు చూస్తే కనుక ఏం జరుగుతుందంటే కనుక ఏదైతే ఆర్టీసీ బస్సు పథకం పెట్టారో పెట్టిన తొలినాళ్లలోనే చాలా మట్టుకు విమర్శలు అయితే కనుక వచ్చినాయి. ఎవరి నుంచి అంటే కనుక ఆటో వాళ్ళు ఎక్కువగా బాధపడ్డారు. అసలు ఆ విషయం పక్కన పెడితే మెయిన్ ఇప్పుడు ఏంటంటే కనుక మెట్రో రైలు ఏదైతే మెట్రో స్టేషన్లు ఉన్నాయో, మెట్రో రైళ్లు ఉన్నాయో, ఆ మెట్రో ఏదైతే ఉందో దానికి అందరికీ ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది అనేది కనుక ఎల్ఎన్టీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే కనుక దాంట్లో ఈ ఆర్టీసీ బస్సు ఉచిత పథకం అనగానే ఆడవాళ్ళు అసలు మెట్రో ఎక్కడమే మానేశారంట హైదరాబాద్లో. వాస్తవం అండి, అందులో ఉచితం అన్నారు కదా, ఎట్టి పరిస్థితులు ఎక్కడగా దాంట్లో డౌటే లేదు. అంటే ఉన్నట్టు మాట్లాడుకోవాలనుకుంటే కాబట్టి ఆర్టీసీ బస్సుల నిండా ఆడవాళ్ళే ప్రయాణం చేస్తున్నారు. మరి మెట్రోల పరిస్థితి కాబట్టి మెట్రో సగం పార్ట్ మ్యాక్సిమం మెట్రో ట్రైన్కి సగం పార్ట్ ఫ్రీ ఆడవాళ్ళకి, అలాంటిది మొత్తం ఖాళీగా వెలవెలబోతున్నాయి మెట్రో స్టేషన్లు, మెట్రో రైళ్లు. కాబట్టి వీళ్ళు ఎక్కకపోతే మెట్రోలు ఆటోమేటిక్గా అవన్నీ కూడా వాటి కష్టమైపోద్ది వాటి నిర్వహణ. కాబట్టి మెట్రో నిర్వహణ కష్టమైపోద్ది. కాబట్టి 90% వాటా ఉన్నటువంటి ఎల్ఎన్టీ వాళ్ళు 90% వాటా ఉన్న ఎల్ఎన్టీ వాళ్ళు దాన్ని తమ వాటాని అంటే ఆ కష్టాల నుంచి ఆ నష్టాల నుంచి ముందే మనం తేరుకోవాలనుకున్నారో ఏంటో తెలియదు, గట్టెక్కాలనుకున్నారో ఏంటో తెలియదు, కానీ బయటకైతే వచ్చేయాలని ఆ వాటాను అమ్మేయడం చూశారు. ఇది మొత్తానికి ఎలాగైతేనండి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అన్న మాట ఏంటంటే ఆయన వాళ్ళ కాకపోతే ఇంకోళ్ళు గమ్ముతాం అని అయితే అనడం జరిగింది. మొత్తానికి ఎలాగైతే దీని మీద ఆఖరికి మోదీ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారు అంటే కనుక కర్ణాటకలో ఏదైతే ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టిందో అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత అనుకోకుండా మెట్రోకి నష్టాలు అనేవి రావడం స్టార్ట్ అయినాయి. కాబట్టి మెట్రో వ్యవస్థ అలాగ ఏమవుతుందంటే కనుక మూతపడిపోయే పరిస్థితి ఏర్పడింది. మెట్రో వ్యవస్థ మీద కష్టాలు ఎక్కువైపోయినాయి అనేది కనుక వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాబట్టి అలాంటి మెట్రో వ్యవస్థని మొత్తం నిర్వీర్యం అయిపోతుంది అనేది మోదీ గారు మాట్లాడటం జరిగింది. కాబట్టి దాని మీద ఆధారపడిన కొన్ని లక్షల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇబ్బందులు పాలవుతారు అనేది కనుక మాట్లాడటం జరిగింది. అలా మాట్లాడిన మోదీ గారు మరి మెట్రో ఏదైతే నష్టాల్లోకి వెళ్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి నిర్వహణ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు, అది ఇన్ని కోట్లు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వమే రిలీజ్ చేయాలి చాలా మట్టుకి. మరి అలాంటప్పుడు ఇష్టం లేని పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందంటారా? విడుదల చేయకపోతే దాని నిర్వహణ భారం ఎవరి మీద పడుతుంది? రాష్ట్రం మీద కదా, తెలంగాణ మీద అదనపు భారం పడబోతుందా? కాబట్టి అందుగురించే ఇప్పుడు ఆ పథకాన్ని రద్దు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించకపోతే కనుక ఏంటి పరిస్థితి అనేది చాలా అభ్యంతరకరంగా ఉంది. అది పక్కన పెడితే అదే పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో హామీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మెట్రో లేదు కాబట్టి కొంచెం సేఫ్ సైడే నన్ను అడిగితే. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మెట్రో లేదు కానీ ఉన్న ఆర్టీసీనే అప్పుల భారంలో కూరుకుపోయింది కదా, మళ్ళీ ఉచితం అంటే కనుక ఇంకా చాలా అదనపు భారం పడుతుంది కదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట ఇదండి. చూస్తున్నారు కదా, చూసిన మీరు అందరూ కూడా మర్చిపోద్దు లైక్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.